ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమసిల్లుచున్నది. జీవం కలిగినటువంటి దేవుని మందిరమును దర్శించుటకు నా శరీరము ఆనందముతో నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. అందరు చూడండి, 3వ వచనం చదవండి. మైక్లో చదవండి. సైన్యములకు అధిపతగు యెహోవా నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోకిలకు గూటి స్థలము దొరికింది. తలల పైకి ఎత్తచ్చు. నా చేతులు ఏముంటుంది? అంటే దావీదు దేవుని మందిరములో బలిపీఠము దగ్గర ఈ పిచ్చుకను చూశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న పిచ్చుకలు, విలువలేనటువంటి పిచ్చుకలు దేవుని మందిరములో నివసించే ధన్యత దేవుడు ఇచ్చాడు. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడును. నా తండ్రి సెలవు లేకుండా అది భూమి మీద ఒకటైనా పడదు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, భయపడకడి, మీ తల వెంట్రుక కూడా ఎవ్వరు పీకలేరు అని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అంటే ఈ పిచ్చుకకు విలువలేదు, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు దేవుడు ఎంత విలువ ఇచ్చాడంటే తన ప్రాణము, తన రక్తమంతా మన కొరకు దాడబోసాడు. అంత విలువ ఇచ్చాడు. ఇంకా బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకను నేను, అంటే శ్రమల గుండా వెళుతున్నా, సమస్యల గుండా వెళుతున్నా, ఈ పిచ్చుకకు పూర్తి స్థలం ఇచ్చిన దేవుడు, ఈ పిచ్చుకకు దేవుడు ఘనతనిచ్చిన దేవుడు. ఇంకా వాక్యం రాయబడింది, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. గట్టిగా చెప్పాలి కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మరి కృంగిపోతున్నారు? దేవుడు వాక్యం రాయబడింది, ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. ఈ చిన్ని పిచ్చుకను దేవుడు ఆశీర్వదించాడే, ఈ చిన్ని పిచ్చుకను దేవుడు పోషించాడే, ఈ చిన్ని పిచ్చుకకు దేవుడు సంరక్షించాడే. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను సంరక్షించలేడా? నిన్ను నడిపించలేడా? నిన్ను బలపరచలేడా? ఎందుకు కృంగిపోతున్నావు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, నా తండ్రిని వాటిని పోషించినట్టుగా వీళ్ళు కూడా ఆయన పోషించును. ఆమేన్, హల్లెలూయా. పిచ్చుక ఈ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు భయపడకండి. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి అయిపోయానే అని ఇంటి మీద చేరి పిచ్చుక ఆ కన్నీళ్లు గారుస్తూ ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకోవలే ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నాకు ఎవరు తోడు లేరంటున్నావేమో, దేవుడే నీకు తోడే ఉన్నాడు. దేవుడే నిన్ను ఆదరించేవాడు. ఆమె గట్టిగా చెప్పలు వల్ల అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిచ్చుకల కంటే గొప్పవారు మీరై ఉన్నారని దేవుడు సెలవిచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ పిచ్చుక నాగల దగ్గర నా చేతిలోకి వచ్చింది, ఆగనట్టు గట్టి పెట్టాను. ఆమె హల్లెలూయా.